నియోజకవర్గంలో అర్హులందరికీ ఇళ్ల పట్టాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేస్తామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు స్పష్టం చేశారు. ప్రభుత్వం పిలుపు మేరకు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని బుధవారం ఆయన 1వ డివిజన్ నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, ఏపీ శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, రాజమహేంద్రవరం సిటీ పరిశీలకులు బోళ్ల ప్రసాద్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రవేణు గోపాలరాయుడు, కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నాయకులు వర్రి శ్రీనివాస్, మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధా, ఉప్పులూరి జానకిరామయ్య తదితరులతో కలిసి డివిజన్ ఇన్ఛార్జ్ కడలి రామకృష్ణ పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లి ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకుని మై టీడీపీ యాప్ లో ఫోటో అప్లోడ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, కూటమి అధికారంలోకి వచ్చాక ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఏడాది కాలం నుంచి ప్రజలకు అవసరమైన రోడ్డు, కాలువలు నిర్మిస్తున్నామని, నగరంలో వర్షం ముంపు ప్రాంతాల్లో సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. వీరభద్రపురం, విఎల్పురంలో ముంపు సమస్యకు పరిష్కారం చూపించామని, మిగతా ప్రాంతాల్లో కూడా ముంపు నివారణకు ఏం చేయాలనేది అధికారులతో కలిసి యోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాజమండ్రి నగరంలో 5,100 రేషన్ కార్డులు, 360 కొత్త పెన్షన్లు త్వరలో పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. అలాగే అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందజేస్తామని, గత వైసీపీ పాలనలో ఇచ్చిన చెల్లని పట్టాలను కూడా ఏ విధంగా మార్పులు చేసి పేద ప్రజలకు అందించాలనే దానిపై కసరత్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజమండ్రి సిటీలో ఒక్క రేషన్ కార్డు కొత్తగా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ఇప్పుడు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో టీటీడీకి చెందిన నాయకులు, క్లస్టర్లు, యూనిట్లు, బూత్ స్థాయి సభ్యులు అంతా ఇంటింటికి వెళ్లి ₹1000 పెన్షన్ వల్ల సంతృప్తిగా ఉందా లేదా, దీపం పథకంలో గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం వల్ల సంతోషంగా ఉన్నారా లేదా అనేది తెలుసుకుని వారికి ఇంకా ఏం కావాలో అది కూడా అడిగి ఈ వివరాలను మై టీడీపీ యాప్ ద్వారా అధిష్టానానికి పంపిస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. ఏడాది పాలనలో ఇలా ఏ ప్రభుత్వం కూడా ఎమ్మెల్యేలను, నాయకులను ప్రజల వద్దకు ఇంటింటికి వెళ్లమని ఇంతవరకు చెప్పలేదని, కూటమి ప్రభుత్వం మాత్రం చేసిన మంచిని చెప్పడానికి, ప్రజలకు ఇంకేం కావాలో తెలుసుకునేందుకు ఇలా ఎమ్మెల్యేలను, నాయకులను డోర్ టు డోర్ పంపించిందని ఆయన అన్నారు. ఏడాదిలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్ల తాము ప్రజల వద్దకు వెళ్లగలుగుతున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.